నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు 2026 శ్రీ పరాభవ నవ సంవత్సరంలో కన్యా రాశి వారికండి, అంటే నక్షత్రాల పరంగా అనుకోవచ్చు, నామక్షరాల పరంగా ఏ విధంగా ఉండొచ్చండి? ఓం ఆంజనేయాయ నమః. అమ్మ, శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి, ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర సముదాయాలు చూసుకున్నట్లయితే ఉత్తర ఫల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, అట్లాగే చిత్తా నక్షత్రము 1, 2 పాదాల వారు. ఈ నక్షత్ర సముదాయంతో పాటుగా మరి కొంతమందికి నక్షత్రాలు, డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు, రాశులు తెలియవు. వారి యొక్క అక్షరంలో, వారి యొక్క నామధేయంలో ప్రథమాక్షరం తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో, అంటే ఈ అక్షరాలకి సంబంధించింది ఏదైనా సరే వారు కన్యారాశి కింద తీసుకొని కాస్త దోష పరిహారాలు కానీ, ఓకే మాకు ఈ విధంగా ఉండొచ్చని కానీ అభిప్రాయం చేసుకోవచ్చు. ముఖ్యంగా కన్యారాశి వారికి సంబంధించి. గురుగారు, ఇప్పుడు కన్యారాశి వారికి సంబంధించండి ఈ 2026 సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానం ఏ విధంగా ఉండొచ్చండి? మా పరాభవనామ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి ఆదాయము 8, వ్యయము 11. అంటే కాస్త కష్టించి పనిచేస్తే వీరు ఆ వ్యయానికి దగ్గర కాకపోయినా కాస్త ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యయము ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మన యొక్క కష్టాన్ని బట్టి, అట్లాగే కోరికలను బట్టి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని అది మనసులో పెట్టుకొని గురువులు చెప్పారు ఈ సంవత్సరం అంతా మాకు ఎంత కష్టపడ్డ ఆదాయం ఉండదు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అని అదే నామస్మరణం, దైవనామస్మరణ చేస్తే శక్తి అన్న వస్తుంది. ఈ నామస్మరణ చేస్తే ఆదాయం పోతుంది కానీ వ్యయం మాత్రం అవుతూనే ఉంటుంది. అందుకని ప్రేక్షకులు ఎప్పుడూ కూడా వినేటటువంటి వారు ఇవేంటంటే మనకి కొన్ని లెక్కల ప్రకారం ఇస్తారమ్మా. ఒరిజినల్ జాతకరీత్యా ఉన్నటువంటి ధనాధిపతులు, లాభాధిపతులు ఇంకా చాలా ఉంటాయి. వారిని బట్టి మరి ఇవన్నీ కొంతమంది కన్యారాశి వారందరికీ, కోట్ల మందికి ఇదే ఉండదుగా, ఇబ్బంది పడరు. కోటీశ్వరులు ఉంటారు, వారికి అయ్యే ఖర్చులు వారికి అవుతాయి. కాబట్టి కొంచెం వ్యయం, ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే గౌరవించేటటువంటి రాజపూజ్యం అంటారు దీన్ని, 3. అట్లాగే అవమానించబడడం 3. 2 టాలీగానే ఉంటుంది. కాబట్టి సాధ్యంతరకు మంచి పనులు చేయటము, ఊరికినే వాళ్ళని వీళ్ళని సమాజంలో వాళ్ళ గురించి మాట్లాడటం, వీళ్ళ గురించి మాట్లాడటం చేయకుండా ఉంటే, మనల్ని ఎవరో తిట్టుకోకపోతే, మన మీద ఎవరో అభాండా లేకపోతే అవన్నీ కూడా మనకి పూజ్యమే లెక్క, రాజపూజ్యం. మనం అవతల వాళ్ళని గౌరవిస్తే అవతల వాళ్ళు మనం వెళ్ళిపోయాక కూడా ఏమనుకోకుండా ఉంటారు చూసారా. అసలు ఎటువంటి అవమానాలు మనకు ఉండవు. అన్నిటికీ మూలం ఏంటి? నాలిక, నోరు. ఈ రాజపూజ్యం, అవమానాలు ఏంటంటే ఎక్కడొస్తాయా అంటే ఈ నోరు వల్లనే వస్తాయి. అందుకని నోటిని కనుక జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే, మనసుని కంట్రోల్ చేసుకుంటే ఎటువంటి రాజపూజ్యాలు, అవమానాలు మన దగ్గరికి ఇబ్బంది పడవు. మనకి మనమే ఎప్పుడు గౌరవింపబడుతూ ఉండాలి. అప్పుడు అవతల వాళ్ళని కూడా మనం గౌరవిస్తాం. అదండి గురుగారు, ఇప్పుడు వ్యాపార పరంగా ఏ విధంగా ఉండొచ్చండి? ఆర్థికంగా అనుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారు, ఈ సంవత్సరం కలిసి వస్తుంది అంటారా వాళ్ళకి? అమ్మ, ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా గురువు, శని, రాహుకేతువులు వీరి మీదే ఆదాయము కానీ, లేకపోతే ఆర్థిక విషయాలు కానీ, ఏ శుభాలు జరగాలన్నా వీళ్ళ మీదే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి గురుబలం అనేటటువంటిది జూన్ 1 వరకు లేదు. అంటే వీరు ఆర్థికంగా ఎంతో ముందుకెళ్ళాలనుకుంటారు. ముఖ్యంగా అమ్మ, కన్యారాశి వారికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చూపించేటటువంటి గ్రహము ఎవరయ్యా అంటే గురువు. ఈ గురుబలం జూన్ 1 వరకు లేదు. వీరు ఎంత కష్టించినా, ఎంత శ్రమపడ్డా, అవతల వ్యక్తులకి ఎంత సేవ చేసుకున్నా కూడా, సలహాలు ఇచ్చినా కూడా వీరికి కావలసినటువంటి ధనము సమకూరేటటువంటి విషయంలో కొంచెం అధికంగా కష్టపడాలి. కష్టపడితే మటుకు కీర్తి లభిస్తుంది. ఉద్యోగంలో కాస్త మార్పులు, చేర్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, అంటే మధ్యవర్తిత్వం కానీ, లేకపోతే ఈ ఊరి నుంచి ఆ ఊరికి కొంతమంది ట్రైన్లో, బస్సులో, కారులో నడుపుతూ ఉంటారు కదా, దాంట్లో మధ్యవర్తులుగా ఉండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆదాయం తక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడతారో. 50 మంది సీట్లు ఉన్నాయనుకోండి, 20 మందికే బుక్ అవుతాయి. ఏమవుతుంది? ఆ 30 మంది లేకపోవడం వల్ల వీళ్ళకి ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. కాబట్టి గురుబలం అనేటటువంటిది వీళ్ళకి దాదాపుగా జూన్ 2వ తేదీ నుండి నవంబర్ 1 వరకు చాలా అత్యధికంగా లభిస్తోంది ఈ బిజినెస్ చేసే వాళ్ళకి. మీరు అడిగినట్లుగా వ్యాపారంలో భాగస్వాములు కూడా
వీరు పెట్టుకునేటటువంటి సంతకాల విషయంలో కూడా మాట అనుకునేటటువంటి పరిస్థితి జూన్ వరకు ఉంటుంది. అసలు భాగస్వామ్యం కూడా విడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ వీళ్ళు కొంచెం సంయమనం పాటించాలి. ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకైతే కనుక రాహు యొక్క బలం చాలా తీక్షణంగా ఉంటుందమ్మా. కాకపోతే ఏంటంటే కొన్ని అనుమానాలు వీరి యందు పడుతూ ఉంటాయి. గురుబలం లేదు, ఎదురుకుండా శని చూస్తున్నాడు కన్యారాశి వారిని. 6లో ఉన్నటువంటి రాహు వలన ఒక్కడి వలన ఏది కాదు. ఎందుకంటే అసలైన గ్రహం గురుబలం ఎప్పటి నుంచి వస్తుంది? జూన్ తర్వాత నుంచి వస్తుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. వ్యాపారపరంగా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే అరే మనకి వేధాశని ఉంది, ఎదురుకుండా శని చూస్తున్నాడు, ఏ పని ముట్టుకున్నా ఆలస్యమే. కొంత వీరికి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. వాటికి సంబంధించిన ఔషధాలకే ఖర్చు అవుతూ ఉంటుంది ధనమంతా కూడా. కాబట్టి వీరు ఏదైనా వ్యాపారపరంగా ప్రయత్నం చేయాలంటే కొంచెం వెయిట్ చేసి జూన్ తర్వాత ప్లానింగ్ చేసుకోవడం వలన అఖండమైనటువంటి లాభం కలుగుతుంది. గురుగారు, ఇప్పుడు సినిమా, రాజకీయ, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? అమ్మ, ఆ స్థానానికి సంబంధించి కేతువు వలన వీరు కొంచెం నిరుత్సాహానికి గురే అవకాశాలు ఉంటాయి. వీరికి ఎప్పుడంటే నవంబర్ తర్వాత కాస్త గురుబలం అనేటటువంటిది కొంతవరకు వీరు చేసేటటువంటి ఈ వ్యవహారాల్లో ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. అంటే కన్యారాశి వారికి 12వ స్థానంలో గురుడు రావటం వలన ఎందుకు శుభం కలుగుతుందంటే ఆయన అశుభాలు చేయడు, శుభాలే చేస్తాడు. కాబట్టి వారికి అనుకూలమైనటువంటి సడన్గా ఎన్నో అవకాశాలు రావటం, దానికి తగ్గ ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే, క్రీడాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఒడిదుడుకులు ఉంటాయి. అనుకున్న అభీష్టాలు జరుగుతాయి లేదనేటువంటి చిన్న అపోహలు ఉంటాయి. కానీ అక్టోబర్ 5 తర్వాత కేతువు ఆ స్థానంలోంచి వెనక స్థానం లాభంలోకి వెళ్ళంగానే అసలైనటువంటి లాభాలన్నీ గడించేస్తూ ఉంటారు. గురుబలం అక్కడ తగ్గినప్పటికీ కూడా ఏది నవంబర్ తర్వాత కేతువు యొక్క బలం పెరుగుతుంది, రాహు యొక్క బలం పెరుగుతుంది. దాని ద్వారా వీరికి డిసెంబర్ తర్వాత మీరు అడిగినట్టుగా ఈ సినిమా వాళ్ళకి కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, రాజకీయ పరంగా పారిశ్రామికవేత్తలకి చక్కటి అనుకూలమైనటువంటి లాభాలు కలగడానికి రాహుకేతువులు అనుకూలిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అంటూ కూడా ఏమైనా ఉన్నాయండి? కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా, వచ్చే సంవత్సరం జూన్ వరకు కూడా శని యొక్క ప్రభావము తీక్షణంగా చూస్తూ ఉంటుందమ్మా. దానివల్ల తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం బెడద ఉంటుంది. వీరి యొక్క ఏ కార్యక్రమం చేసినా బంధుమిత్రాదులతో కూడా చివరికి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య ఏమిటో తెలియనటువంటి అంటే ఒకరికొకరు మాట్లాడుకుందామన్నా సరే మనసులో ఏదో తెలియని ఇగో ఫీలింగ్స్, దానివల్ల వాళ్ళు మాట్లాడుకోలేకపోవటం, ఆ విధంగా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెళ్ళైనటువంటి వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వాళ్ళలో ఎవరున్నా సరే ఆ విషయాన్ని మీరు కొంచెం పెద్దది చేసుకోకుండా అవకాశం ఉంటే చక్కగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. శని భగవానుడు ఏంటంటే అక్కడ లేనిపోని ఇబ్బందులు పెట్టడానికి గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన పరంగా ఆలోచించేటటువంటి వాళ్ళు డిసెంబర్ 5 తర్వాత పంచమంలో రాహుగ్రహ ప్రభావము కొంచెం ఇబ్బందులు కలుగజేస్తుంది. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు సుబ్రహ్మణ్య అష్టకాన్ని, అంటే ఎవరైనా గర్భం దాల్చారనుకోండి ఆ సమయంలో డిసెంబర్ తర్వాత రాహుగ్రహ ప్రభావం కొంచెం ఈ రాశి వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అవసరం లేకుండా మందు బిళ్ళలు ఎక్కువ వేసుకునే పరిస్థితులు అట్లా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. సంతానాన్ని, అంటే గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని ఎదగనివ్వడానికి చాలా వరకు వీళ్ళు పుష్టిగా ఆహారంతో పాటుగా మరి మనోవృద్ధి కలగడానికి, మనస్సులో భయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి వీళ్ళకి ఈ రాహుగ్రహం వలన. ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఏదో తెలియని భయం సంతాన విషయంలో. అందుకని సుబ్రహ్మణ్య అష్టకాన్నో, సుబ్రహ్మణ్య కవచాన్నో చక్కగా ఇట్లా చెయ్యి వేసుకొని కనుక చదివితే వారికి చక్కటి సంతానము సుబ్రహ్మణ్యేశ్వరులాగా జన్మించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నవంబర్ నుంచి గురుబలం కూడా ఉండదు కాబట్టి కొంచెం వీరు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణే పట్టుకుంటే మటుకు చక్కటి అనుభూతి, అనుకూలత్వం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి మాత్రము కన్యారాశి వారికి జూన్ నుంచి నవంబర్ వరకు వీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే, అంటే ఉన్నత విద్యాలయాలకి వెళ్ళటానికి కానివ్వండి, లేకపోతే పిహెచ్డి లెవెల్స్లో ప్రయత్నం చేయడానికి కానివ్వండి, లేకపోతే స్కూల్స్కి సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా జూన్ నుంచి చక్కటి అనుకూలవంతమైనటువంటి విద్యాభ్యాసం నేర్చుకోవడానికి కానీ, విద్యలో నైపుణ్యత పెంచుకోవడానికి కానివ్వండి, లేదా కొత్త కొత్త విషయాలు విద్యలో పెంపొందించుకోవడానికి చాలా విశేషమైనటువంటి, కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. గృహ నిర్మాణము, ఎవరైనా సరే గృహం కట్టుకోవాలన్నా, ఏదైనా ఒక భూమిని కొనాలన్నా కన్యారాశి వారు తప్పనిసరిగా జూన్ నుంచి నవంబర్ లోపల వారు కొని తీరుతారు. గురుబలం అంతా చక్కగా ఉంది వీళ్ళకి, ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు.
దాని గురించి మాట్లాడతారు. అట్లాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రయత్నాలు కూడా. ఆ సందర్భంలో శని బలం ఉన్న శనిని గురుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ఏది లాభంలో ఉండి. కాబట్టి వివాహం కూడా జరగటానికి ఆ సమయం చాలా విశేషప్రదం, జూన్ నుంచి నవంబర్ 1 వరకు. కాబట్టి ఉన్నంతలో ఆ గురుబలం అనేటటువంటిది కన్యా రాశి వారికి ఆ సమయంలోనే ఉంటుంది. డిసెంబర్ నుంచి కేతుబలం ఉంది. కాబట్టి శని రాహువులకి వీళ్ళు ఏం చేయాలంటే ఉద్యోగరీత్యా కావచ్చు, సంతానరీత్యా కావచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా ప్రతిబంధకాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించినా సరే దానికి సంబంధించినటువంటి గ్రహాలకి సంబంధించిన జపాన్ని వాళ్ళకి అందరికీ తెలుసు. స్తోత్రము చదువుకోవటము, వాటికి చేసుకోవటము, లేకపోతే రావి చుట్టూ ఒక 19 శనివారాలు ప్రదక్షిణాలు చేసుకోవటము, రాహుకి సంబంధించిన దుర్గాదేవి ఆరాధన చేసుకోవటము, అమ్మవారి హోమాలు, దుర్గా హోమము లేకపోతే దుర్గా జపాన్ని చేయించుకొని ఆ తీర్థం తీసుకోవడం ద్వారా గర్భస్థిత దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రేమికులకైతే కనుక డిసెంబర్ తర్వాత కొంచెం ప్రేమ విభేదాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం అర్థం చేసుకుని ముందుకెళ్తే అవి నిలబడతాయి, ముందు మళ్ళీ నిలబడతాయి. జనవరి 20 తర్వాత మళ్ళీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరి విధంగా ఉన్నంతలో ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే కన్యా రాశి వారికి శుభప్రదాలు ఎక్కువగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభమస్తు.